ఒకసారి ఊహించుకోండి, 2025 డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు అంతా కొందరు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారో, ఇంకొందరు అయ్యో అని నిరాశగా నిట్టూర్చారో ఆ రోజు వేల మంది ఆశావాహుల భవిష్యత్తు తేలిపోయింది. ఎందుకంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ అలాట్మెంట్ ఎట్టకేలకు ప్రకటించారు. కొన్ని వారాలుగా ఈ భారీ పబ్లిక్ ఆఫరింగ్ చుట్టూ ఉత్కంఠ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి, అక్షరాలా 10,602 కోట్ల రూపాయల విలువైనది. అలాట్మెంట్ ప్రక్రియ పూర్తవ్వగానే ఒక డిజిటల్ తోపులాట మొదలైంది. పాత తరం వాళ్ల నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ల వరకు అందరూ పెట్టుబడిదారులు ఆన్లైన్ పోర్టల్స్పై ఎగబడ్డారు. అధికారిక రిజిస్ట్రార్ కింటెక్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లు కూడా ఈ ఆతృతతో కూడిన అన్వేషణకు కేంద్ర బిందువులు అయ్యాయి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఇంకా ఐసిఐసిఐ ఏఎంసీ ఐపీఓ అలాట్మెంట్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చూడాలి లాంటి సెర్చులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది ఆ సమయంలో ఉన్న తీవ్రమైన, స్పష్టంగా కనిపించే ఉత్కంఠ, ఆందోళనను చూపించింది. ఇది కేవలం ఒక స్టేటస్ చెక్ చేసుకోవడం మాత్రమే కాదు, తమ పోర్ట్ఫోలియోలో భారతదేశ ఆర్థిక భవిష్యత్తులో ఒక భాగం దక్కిందా లేదా అని తెలుసుకోవడం. ఈ ఐపీఓ భారీ పరిమాణం, అలాట్మెంట్ ప్రక్రియ డిజిటల్ తక్షణ స్వభావం కలవడం వల్ల ఒక సాధారణ ఆర్థిక ఈవెంట్ కూడా ఎంతో మందికి అత్యంత కీలకమైన సమయంగా మారిపోయింది. తమ పెట్టుబడి కలలు నిజమయ్యాయో లేదో చూసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అసలు ఈ ప్రత్యేకమైన ఐపీఓ పెట్టుబడిదారుల దృష్టిని ఎందుకు అంతగా ఆకర్షించింది? మరి ఇందులో పాల్గొన్న వారికి దీని ఫలితం ఏం చెప్పింది? ఈ ఆర్థిక సందడిలో ప్రధానంగా కనిపించిందంటే అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. భారతదేశంలో దూసుకుపోతున్న అసెట్ మేనేజ్మెంట్ రంగంలో ఇది నిజంగా ఒక దిగ్గజం. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్కి చెందిన ఒక ముఖ్యమైన అనుబంధ సంస్థ కావడంతో దీని మార్కెట్ ప్రవేశం కేవలం కంపెనీకే కాదు, ఇది ప్రాతినిధ్యం వహించే మొత్తం ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఐపీఓ ఏకంగా 10,602 కోట్ల రూపాయల భారీ ఆఫర్గా ఇప్పటికే స్థిరపడిన ఆర్థిక సంస్థల పట్ల పెట్టుబడిదారుల్లో ఉన్న బలమైన ఆసక్తిని అందుకోవడానికి రూపొందించబడింది. అప్లికేషన్ వేసిన దగ్గర నుండి అలాట్మెంట్ చేసే వరకు ఈ మొత్తం ప్రక్రియ డిజిటల్ మార్గాల ద్వారా చాలా పక్కాగా, జాగ్రత్తగా నిర్వహించబడింది. కేఫిన్టెక్ రిజిస్ట్రార్గా వ్యవహరించి పెట్టుబడిదారులు తమ అలాట్మెంట్ స్టేటస్ను చెక్ చేసుకోవడానికి ప్రధాన గేట్వేగా కీలక పాత్ర పోషించింది. ఇక మరోవైపు ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బీఎస్ఈ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ లిస్టింగ్ ఎక్స్చేంజ్లుగా ఎంపికయ్యాయి. ఇది కంపెనీ పబ్లిక్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసింది. జెరోదా, ఐసిఐసిఐ డైరెక్ట్ వంటి బ్రోకరేజ్ ప్లాట్ఫామ్లు కూడా తమ క్లయింట్లకు ఈ ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. అప్లికేషన్ వేయడం, స్టేటస్ చెక్ చేసుకోవడం లాంటి ప్రక్రియలకు ఎలాంటి ఆటంకం లేకుండా యాక్సెస్ కల్పించాయి. ఈ డిజిటల్ ఫస్ట్ విధానం భారతదేశ ఆర్థిక మార్కెట్లు ఎంత ఆధునికంగా మారాయో స్పష్టం చేసింది. ఇది పాల్గొనడాన్ని మరింత సులభతరం చేసినప్పటికీ అలాట్మెంట్ ఫలితం కోసం రియల్ టైంలో ఎదురుచూసే ఉత్కంఠను మరింత పెంచింది. ఈ ఆఫర్ యొక్క భారీ పరిమాణం, దాన్ని డిజిటల్ పద్ధతిలో సమర్థవంతంగా అమలు చేయడం భారతదేశ క్యాపిటల్ మార్కెట్ల అభివృద్ధిని, వాటి నైపుణ్యాన్ని స్పష్టంగా చూపించింది. దేశ ఆర్థిక వృద్ధి కథలో భాగం కావాలని ఉత్సాహంగా ఉన్న వివిధ రకాల పెట్టుబడిదారులను ఇది ఆకర్షించింది. కేటాయింపు ఫలితాలు బయటపడగానే మార్కెట్ దృష్టిని ఆకర్షించిన ఇంకో ముఖ్యమైన విషయానికి ఏంటంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపీ. సాధారణంగా పెట్టుబడిదారుల మనసులో ఏముందో స్పష్టంగా చెప్పే ఈ అనధికారిక సూచిక మార్కెట్లో ఒక ఆచితూచి ఆశావాదాన్ని చూపించింది. డిసెంబర్ 17వ తేదీన చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓకి జీఎంపీ దాదాపు 15 నుండి 16% మధ్య తిరుగుతూ ఉంది. దీనివల్ల ఆశగా ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు ఏం తెలిసిందంటే 2,165 రూపాయల ఇష్యూ ధరతో పోలిస్తే షేర్లు దాదాపు 2,490 నుండి 2,500 రూపాయల మధ్య లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఓ మోస్తరు ప్రీమియమే అయినా మంచి లాభమే కదా. అంటే షేర్లు పొందినవాళ్లకు భారీ లాభాలు రాకపోయినా పర్వాలేదనిపించే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని ఒక అంచనా ఏర్పడింది. ఈ పరిణామాలను క్లోజ్గా గమనిస్తున్న ఆర్థిక నిపుణులు మాత్రం ఒక భిన్నమైన అభిప్రాయాన్ని చెప్పారు. వాళ్లు కంపెనీకి ఉన్న బలమైన ఫండమెంటల్స్ని గుర్తించారు. ఆస్తుల నిర్వహణ రంగంలో దానికి మంచి పట్టుందని, ఇంకా దీర్ఘకాలంలో బాగా ఎదిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే చాలామంది షేర్లను దీర్ఘకాలం పాటు పట్టుకుని ఉంచుకునే వ్యూహాన్నే మంచిదని చెప్పారు. తక్షణ లాభాలను చూడకుండా దీర్ఘకాలికంగా ఆలోచించమని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. అయితే ఒక హెచ్చరిక కూడా వినిపించింది. కొంతమంది నిపుణులు ఈ ఐపీఓ వాల్యుయేషన్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దీంతో షేర్లు పొందిన వాళ్లకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
లిస్ట్ అవ్వగానే వచ్చే లాభాలతో అప్పుడే అమ్ముకోవాలా లేక భవిష్యత్తులో ఇంకా పెద్ద లాభాల కోసం పట్టుకుని ఉంచుకోవాలా? మొత్తానికి ఈ జీఎంపీ అనధికారికమే అయినా మార్కెట్ తక్షణ అంచనాలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. దీంతో షేర్లు వచ్చిన వాళ్లలో మరింత చర్చ, ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే ఆలోచనలు పెరిగాయి. దరఖాస్తు చేసుకున్న వేలాది మందికి అలాట్మెంట్ రిజల్ట్ ఒక కీలకమైన క్షణం. అది వాళ్లని 2 వర్గాలుగా విడదీసింది. షేర్లు వచ్చిన వాళ్లు ఎంతో సంతోషంగా ఉంటే, రాని వాళ్లు నిరాశపడ్డారు. షేర్లు దక్కించుకున్న అదృష్టవంతులకు ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా, ముఖ్యంగా చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 18వ తేదీన, అంటే అలాట్మెంట్ ఖరారైన మరుసటి రోజే షేర్లు రాని వాళ్లకి రిఫండ్లు ప్రాసెస్ అయ్యాయి. అంతేకాదు, షేర్లు వచ్చిన వాళ్ల డీమ్యాట్ అకౌంట్లలో షేర్లు కూడా జమ అయిపోయాయి. ఈ వెంటనే జరిగిన ఆర్థిక లావాదేవీలు ఐపీఓ ప్రభావం ఎంత వేగంగా, స్పష్టంగా ఉంటుందో చూపించాయి. గ్రే మార్కెట్ ప్రీమియంను బట్టి చూస్తే, అంచనా వేసిన 15 నుండి 16% లిస్టింగ్ లాభాలు షేర్లు వచ్చిన వాళ్లకి ఒక మంచి బూస్ట్ ఇచ్చాయని చెప్పాలి. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న వాళ్లకి ఇది సుమారు 1500 నుండి 1700 కోట్ల రూపాయల విలువను అన్లాక్ చేసే అవకాశం కల్పించింది. మీ డిజిటల్ పోర్ట్ఫోలియోలో ఆ షేర్లు కనిపించినప్పుడు, మంచి లాభం త్వరలోనే వస్తుందని తెలిసినప్పుడు కలిగే ఉత్సాహాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అదే సమయంలో, షేర్లు రాని వాళ్లకి డిసెంబర్ 18వ తేదీన రిఫండ్లు వచ్చి కాస్త ఊరటనిచ్చినా, ఒక మంచి అవకాశం చేజారిపోయిందనే బాధ కూడా కలిగింది. ఈ ప్రాసెస్లో స్టేటస్ చెక్ చేయడం నుండి డబ్బులు లేదా షేర్లు క్రెడిట్ అవ్వడం వరకు చాలా వేగంగా జరగడం వల్ల సెర్చ్ వాల్యూమ్లు విపరీతంగా పెరిగాయి. ఐపీఓ అనేది అందరి దృష్టిలో నిలిచిపోయింది. దీనివల్ల ప్రతి ఒక్కరికి ఎంత నిజమైన ఆర్థిక ప్రభావం ఉంటుందో స్పష్టంగా కనిపించింది. ఇన్వెస్టర్లకు తక్షణ లాభనష్టాలు ఎలా ఉన్నా సరే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ మన దేశ ఆర్థిక రంగంపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపించనుంది. ఈ బ్లాక్బస్టర్ ఐపీఓ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల పట్ల మార్కెట్లో ఎంత జోరు ఉందో స్పష్టంగా చూపిస్తోంది. మన దేశంలో మ్యూచువల్ ఫండ్స్ రంగం దూసుకుపోతున్న ఈ సమయంలో అసెట్ మేనేజ్మెంట్ సెక్టార్ కూడా విపరీతంగా వృద్ధి చెందుతోంది కదా. ఈ ఐపీఓ సక్సెస్ 2025లో వచ్చే ఇతర ఐపీఓలకు ఒక కీలకమైన బెంచ్మార్క్గా మారనుంది. అంతేకాదు, ఇది వేరే కంపెనీలు కూడా పబ్లిక్ మార్కెట్లలోకి రావడానికి దారి చూపించొచ్చు. ఇంకా చెప్పాలంటే, ఇది ఐసీఐసీఐ బ్యాంక్కి ఒక ముఖ్యమైన అనుబంధ సంస్థ కాబట్టి, స్టాక్ మార్కెట్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ పనితీరు, ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ మొత్తం వాల్యుయేషన్పై ఖచ్చితంగా ప్రభావం చూపనుంది. డిసెంబర్ 19, 2025 లిస్టింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, ఈ స్టాక్ తొలిరోజు ప్రదర్శనపైనే అందరి కళ్ళూ ఉంటాయి. ఇది జీఎంపీ అంచనాలను అందుకుంటుందా, లేక వాటిని మించిపోతుందా? నిపుణులు చెబుతున్న రిచ్ వాల్యుయేషన్స్ దీనికి అడ్డంకిగా మారతాయా, లేక కంపెనీ బలమైన ఫండమెంటల్స్ దీన్ని నిలకడైన వృద్ధి వైపు నడిపిస్తాయా? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు కొత్త షేర్హోల్డర్ల తక్షణ లాభనష్టాలను మాత్రమే కాదు, భారతదేశ క్యాపిటల్ మార్కెట్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, ఏ దిశలో వెళ్తున్నాయి అనే దానిపై కూడా విలువైన క్లారిటీనిస్తాయి. ఈ ఐపీఓ కేవలం ఒక లావాదేవీ కాదు, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన మన భారతదేశ డైనమిజం, భవిష్యత్తు సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ ఒక కథలా సాగిపోతోంది.